ఏమోలే మాస్టర్, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. అవును, ఫెస్టివల్స్కి అందరు ఇంటికి వచ్చేసారా? ఇంకా నేనైతే ఇంటికి వెళ్తే ఒక 10 డేస్ 20 డేస్ రాకూడదని చెప్పి ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను. ఈ క్లీనింగ్ చేసే ప్రాసెస్లో నేనుంటే మా వాడ ఏం చేస్తున్నాడంటే, నేను ఉతికి మడత పెట్టిన బట్టలు అన్నీ కింద తీసి పెడుతున్నాడు. కొద్దిగా సెల్ఫ్ డోర్ ఓపెన్లో ఉన్నింది, ఇంకా మొత్తం అన్నీ తీసేశాడు. ఇంక ఇవన్నీ సర్ది ఇవన్నీ క్లీన్ చేసేసరికి నైట్ 9:30 అయిపోయింది. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకొని బస్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. మేము వచ్చిందైతే త్రాడ్ వచ్చామండి. ఇప్పుడు 10, 11 ఆ టైంలో వచ్చే బస్ టికెట్స్ ఎలా ఉన్నాయంటే 3000 అంట, 5 అంట, 6 అంట అట్లా ఉన్నాయి. మేమిద్దరం కలిపి వచ్చిన దానికి 1700 అయింది. మేము వచ్చింది కూడా మళ్ళీ స్లీపర్లో. బట్ మేము ముందొచ్చి చాలా మంచి పని చేశామనండి. ఇప్పుడైతే ఏకంగా ఆస్తులే అడుగుతున్నారు, అట్లా ఉన్నాయి మరి బస్ టికెట్స్ అన్నీ. మేము వచ్చిందైతే సిరి స్మార్ట్ బస్సులో అయితే వచ్చాము. బస్ అంతా సూపర్ ఉందండి. కాకపోతే మనసులో ఒకటే భయం, ఎక్కడ పట్టినా బస్ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అని. సో ఇంకా ఈ భయాలు ఎన్నున్నా మనమైతే వెళ్ళాలి కదా, అట్లానే ఇంట్లో ఉండలేం కదా, ఎన్ని జరుగుతున్నా బయటకైతే రావాలి. కానీ బస్ అయితే చాలా నీట్గా ఉంది. మా సీటింగ్ చూపించలేకపోయాను, ఎందుకంటే మా బాబు నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా నేను లైట్ వేస్తే వాడెక్కడ లేస్తాడు అని చెప్పి ఇంకా నేను సీటింగ్ అయితే చూపించట్లేదు. ఇంకా మార్నింగ్ 5:30కి అంతా నాయుడుపేటలో దిగేసాము. మేము బస్ దిగడమే లేటు, మా మామయ్య అయితే ముందుగానే వచ్చేసి ఉన్నారు. ఇంకా మేమైతే వెళ్ళిపోయామండి. 5:30 అట్లా వెళ్తూ ఉంటే అసలు మంచు చూడండి ఎట్లా ఉందో, అసలు దారే కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ డైలీ వెళ్ళే వాళ్ళైతే ఒక రోజంతా ముందుగానే వెళ్ళండి. అంటే కొద్దిగా మీ జర్నీ కోసము ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్లు అయితే చేసుకోవద్దు. ఎందుకంటే మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి చిన్నగా వెళ్ళండి. యాక్చువల్లీ మేము 15 మినిట్స్లో వచ్చండి నాయుడుపేట నుండి, కానీ అట్లాంటిది మాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. అంటే అంత ఉంది మంచు, కాబట్టి చిన్నగా చూసి వెళ్ళండి. అసలు ఈ పండక్కి ఎందుకు సామాన్లు దించి ఎందుకు కడుగుతామో అస్సలు తెలియదండి. ఇంకా ఈ మధ్యలో అయితే నేను ప్రిపరేషన్ కూడా అయితే ఆపలేదు, చదువుకుంటూ ఉన్నాను. అసలు నేను ఏం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను మధ్యలో చెప్తానండి, కొద్దిగా కొన్ని వీడియోస్లో నిదానంగా చెప్తాను. ఇంకా మీ ఫెస్టివల్స్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, సరేను నా ఫెస్టివల్స్ ఏంది అనేది ముందు వీడియోస్లో చూద్దురు. ఉంటా మరి, బాయ్.